స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ జనవరి 19కి వాయిదా పడింది. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ జనవరి 19కి వాయిదా పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో హైకోర్టు మంజూరు చేసిన రెగ్యులర్ బెయిల్ ను రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్ పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు మరోసారి విచారణ చేపట్టింది. గతంలో విచారణకు వచ్చినప్పుడు ఈ రోజుకు కేసు వాయిదా వేసినటువంటి ధర్మాసనం ఈ రోజు కేసు విచారణకు వచ్చిన సందర్భంలో చంద్రబాబు తరపు న్యాయవాదులు దీనికి 17 years సంబంధించినటువంటి వ్యవహారం పైన కొంత అనుబంధం ఉంది కాబట్టి ఆ మేరకు ఈ కేసును దాంతో ముడిపెట్టి ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఆ కేసులో తీర్పు ఇంకా వెలువడలేదు కాబట్టి తీర్పు వెంటనే వెలువరించేటట్లయితే వాయిదా వేయాలని, ఒకవేళ అది సాధ్యం కాదు అనుకుంటున్న పక్షంలో ఒక తేదీని నిర్ణయించి ఆ తేదీ రోజు విచారణ చేపట్టాలని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అంగీకరించినటువంటి ధర్మాసనం కేసును జనవరి 3వ వారంలో విచారణ చేపడతామని తొలుత ప్రకటించింది. అయితే ఏదన్నా ఒక డేట్ ఫిక్స్ చేయాలి అని చెప్పి, ఏదన్నా ఒక డేట్ ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రత్యేకంగా అడగడంతో జనవరి 19వ తేదీకి వాయిదా వేసింది. ఆ లోపు 19వ తేదీ లోపు చంద్రబాబు తరపు దాఖలు చేయాల్సినటువంటి కౌంటర్ దాఖలు చేయాలని, అదే కౌంటర్ కు రిజైండర్ దాఖలు చేయాలి అంటే ప్రభుత్వం తరఫున అంటే సిఐడి తరఫున రిజైండర్ దాఖలు చేయాలని చెప్పి ఆదేశిస్తూ జనవరి 19న ఈ కేసు తదుపరి విచారణ చేపడుతున్నట్టు జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ప్రకటించింది. ధన్యవాదాలు అరుణ్.